మన వెనకాల ఉండేది సుభాష్ చంద్రబోస్ కాదురా, మదర్ తెరీసారా. హాయ్ గైస్, ఫస్ట్ అయితే మీ అందరికి హ్యాపీ న్యూ ఇయర్. అరే మీరు కూడా చెప్పండి రా, హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. ఇయర్ మారినంత మారినా మనకి కష్టాలు అవన్నీ ఉండవని అనుకోకండి, అన్ని ఉంటాయి, అవన్నీ దాటుకునే ఉండాలి. సరే అయితే బాయ్. నేను బయట యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అయితే అందరూ మైక్ గురించి అయితే మీరైతే ఫస్ట్ టైం అయితే నా యూట్యూబ్ ఛానల్ చూస్తే కనుక నా పేరు ప్రసన్న కుమార్, నా పేరు రాకేష్. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అయితే నేనైతే 2020లో స్టార్ట్ చేశాను. అప్పుడే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఒక వీడియో చేశాను. వీడియోలు చేసి మన ఎడిటింగ్ అయితే రాలేదని చెప్పేసి అయితే ఇంకా మధ్యలో ఆపేశాను. తర్వాత రీసెంట్ గానే ఒక 3 మంత్స్ 2 మంత్స్ 3 మంత్స్ నుంచి మనం స్టార్ట్ చేసాం. 3 మంత్స్ నుంచి అయితే వీడియోలు అయితే మళ్ళీ చేయాలనిపించింది. అప్పటి నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇప్పటి వరకు అయితే మన సబ్స్క్రైబర్లు ఎవరంటే నేనే, మా రిలేటివ్స్, మా ఫ్రెండ్స్ కి సగం మంది ఫ్రెండ్స్ పంపించా కదా. సగం మంది ఆల్రెడీ ఫ్రెండ్స్ పంపించాము. వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు ఇప్పటి వరకు, ఇంకా సపోర్ట్ చేస్తారు కూడా మనకి. యాక్చువల్ అయితే ఇప్పుడున్న సబ్స్క్రైబర్లు అందరూ కూడా అంత జెన్యున్ కాదు. అంటే వాట్సాప్ ద్వారా అయితే పంపించే వచ్చారు ఈ సబ్స్క్రైబర్. ఇప్పుడు 98 ఎంతో ఉన్నారు. అందులో సగం మంది అయితే మా ఫ్రెండ్సే ఉన్నారు. ఉన్న సగం మంది అయితే జెన్యున్ గా వచ్చిన వాళ్ళే. మీరైతే సపోర్ట్ చేస్తే ఇంకా కొంచెం బాగుంటది. డైలీ లాగ్స్ చేస్తున్నాం కదా, అంటే ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే అటు ఇటు ఊర్లోనే తిరుగుతున్నప్పుడు అయితే రొటీన్ లాగ్స్ చేస్తున్నాము. రొటీన్ అంటే రొటీన్ కాదా, కొద్దిగా ఎంటర్టైన్మెంట్ లాగా చేస్తున్నాం. కాకపోతే కొంతమందికి నచ్చట్లేదు, వేరేదేమో డిఫరెంట్ గా ట్రై చేయమంటున్నారు. మీకేమన్నా కంటెంట్లు ఏమన్నా తెలుసుంటే మీరైతే కామెంట్ పెట్టండి. ఖచ్చితంగా అయితే మేము అయితే చేయడానికి ట్రై చేస్తాం. మీరైతే కామెంట్ పెట్టారు అనుకో, మీరు దీని మీద చేయండి, దాని మీద చేయండి అంటే కొంచెం మాకు కూడా కొద్దిగా బూస్టప్ ఇచ్చినట్టు ఉంటుంది. తర్వాత ఏంటంటే ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఉంటారు కదా, బయటికి వెళ్ళినప్పుడు అయితే వాయిస్ అది బాగోట్లేదు అని చెప్పేసి అన్నారు. అందుకని చెప్పేసి అయితే మైక్ అయితే ఆర్డర్ చేస్తున్నాను. చాలా మంది కామెంట్ కూడా పెట్టారు, అందువల్ల మైక్ తీసుకోవాల్సి వచ్చింది. యాక్చువల్లీ మైక్ అయితే ఇప్పుడే వచ్చింది. ఈ వీడియోతోనే స్టార్టింగ్ ఈ మైక్ తో మాట్లాడడం. ఈ మైక్ ఏంటంటే K8. ఇదైతే లింక్ చెప్తాను, దీని పేరు చెప్తాను, లింక్ అయితే పెడతాను కింద. తీసుకుంటానంటే తీసుకోండి. ఇంకో విషయం ఏంటంటే మీరు ఫస్ట్ అయితే నా వీడియో అంటే నా ఛానల్ లోపలికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత వీడియోస్ ఎలా ఉన్నాయో చూసి, ఒకవేళ నచ్చినా లేక నచ్చకపోయినా సరే అయితే కామెంట్ లో పెట్టండి ఎలా ఉన్నాయో. అంటే మీరు నచ్చపోయింది అనుకో, నేను కొంచెం ఇంప్రూవ్ చేసుకోవడం బాగుంటది. ఒకవేళ నచ్చితే అయితే సపోర్ట్ చేయండి, సరేనా? ఇప్పుడు మేమైతే ఎక్కడ ఉన్నామంటే ఒకసారి చూపించి లొకేషన్. అని మనం నావిడేకి వెళ్తాం కదా, దాని గురించి అప్డేట్ ఇవ్వండి. అవును, అదే డిసెంబర్ లో జరగాల్సింది మన ఆర్కేబీసీ జరుగుతుంది కదా నావీ డే, అదైతే పోస్ట్ పోన్ చేశారు. జనవరి 2025 కి పోస్ట్ పోన్ చేశారు. అదైతే 4th మేమైతే వెళ్తున్నాం కదా. మనం వెళ్తున్నాం. అదే ఒకవేళ వెళ్తే కనుక అదైతే ఒక లాగ్ తీసి పెడతాను మీకు, సరేనా? ఓకే గైస్, అయితే ఇప్పుడు వరకు అయితే నాకైతే సపోర్ట్ చేశారు చాలా మంది. వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. అంటే వీడియోస్ అయితే బాగా చేస్తున్నావు, కొంచెం అలాగే చేస్తూ ఉంటే ఇంప్రూవ్ అవుతుంది. ఎంకరేజ్ కూడా చేశారు, ఇంకా చేయాలని. అంటే ఇంకా బాగా చేస్తూ ఉంటే ఇంకా ఇంప్రూవ్ అవుతాం అని చెప్పి అన్నారు. వాళ్ళకైతే చాలా థ్యాంక్ యూ. మా కెమెరామెన్ ఎవడన్నా అడుగుతున్నారు కదా మీరు అందరూ, ఈడే నా అన్నిటికి కెమెరామెన్. ఏం చెప్తా అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవాలా? మరి లైక్ ఎవడు కొడతారు? వాళ్ళే కొడతారు లైక్. సరే, ఇది ఎవడంటే మన ఛానల్లో కొంచెం యాక్టివ్ ఉండేది ఈడే. ఏం మాట్లాడతా? మన ఇద్దరుగానే ఉన్నారు, సుభాష్.